సైడ్ వచ్చేసి ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏఐటీసీ 18వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో జరుగుతూ ఉన్నాయి. మరి వాటిని జయప్రదం చేయమని చెప్పి ఏఐటీసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కార్మికుల హక్కులు కాల రాసే విధంగా 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం జరిగింది. మరి 26వ తేదీ జరగబోయే కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కార్మిక కోడ్స్ రద్దుకై పోరాటానికి ఆ వేదిక నుంచే సమరశంఖం పూరించబోతా ఉన్నారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కార్మికుడు అభివృద్ధి చెందిన దాఖలు లేవు. కార్పొరేట్ వ్యక్తులు రోజు రోజుకి కోట్లు గడిస్తూ ముందుకు దూసుకుపోతా ఉన్నారు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం కల్పించే ఎక్కడ అవకాశం కనబడటం లేదు. అదేవిధంగా కార్మికులకు అండగా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ రద్దు చేయడం ద్వారా ఈరోజు కార్పొరేట్ వ్యక్తులకు వేల కోట్ల లాభం వచ్చే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో నిషేధించినటువంటి కంపెనీలను కూడా మన రాష్ట్రంలో పెట్టుకోమని వాళ్ళకి రెడ్ కార్పొరేట్ వేసి ఆహ్వానించే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక విధానాలపైన ఏఐటీసీ ఆధ్వర్యంలో 26, 27, 28 తేదీలో జరిగే రాష్ట్ర మహాసభల ద్వారా చర్చించి పోరాటాలకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.